శ్రీ హనుమాన్ వాస్తు ప్రకారంగా నిర్మించబడ్డ ఇల్లు. ఇది ఉత్తరం, ఇది తూర్పు ఉత్తరం, రెండు ఈశాన్యాలు, తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము, రెండు ఈశాన్యాల మధ్యన బోర్ పాయింట్ వేయడం జరిగింది. ఇప్పుడు బోర్ పాయింట్ వేసినప్పుడు ఇప్పుడు ఆ పిల్లర్ నుండి ఈ మూలకు దారం పెట్టాము, దారం బట్టి దారంలో పడకుండా ఉత్తర ఈశాన్యంలో బోర్ పాయింట్ వేయడం జరిగింది. ఉత్తర ఈశాన్యంలో బోర్ పాయింట్ వేసినాం అంటే అది సకల సౌఖ్యం. అది ఆ వాటర్ ట్యాంక్ కానీ బోర్ పాయింట్ కానీ ఉత్తర ఈశాన్యంలో వచ్చింది. ఇక్కడ నిర్ణయించబడ్డ ఇల్లు లెక్క ప్రకారంగా ఉత్తర ఈశాన్యంలో బోర్ పాయింట్ అన్నిటికీ శ్రేయస్కరం. ఇప్పుడు బాత్రూమ్స్ లాట్రిన్ గుట్టలు ఎక్కడ పెట్టిరు, ఎక్కడ చూపించు, ఇక్కడ ఉన్నాయంటే తీసే గుంట. ఈ 3 పిల్లర్లు ఉన్నాయి కదా, ఈ 3 పిల్లర్లు ఈ మధ్యన ఈ బీమ్ ఉంది కదా, ఈ బీమ్కు దారం వేసి ఈ దారానికి పనమటి పక్క ఏంటి లాట్రిన్ రింగులు ఉండాలి. అట్లనే ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా రింగులు ఏడున్నాయి. ఇప్పుడు నువ్వు ఇట్లా చక్కగా నిలబడుతు. ఇప్పుడు ఈ పిల్లర్లకు చక్కదు 3 పిల్లర్లు ఆడ చక్కగా నిలబడి ఇట్లుంటే ఇప్పుడు అవతల పక్క ఉందా, రింగులు ఆనే ఉన్నాయి కదా. ఈ సెంటర్ పిల్లర్ ఏదైతుందో సెంటర్ పిల్లర్కు పడవర పక్క, ఎందుకంటే పడవర వాయువ్యంలో పోవద్దు గుంట, వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తీయడానికి వీల్లేదు. కాబట్టి ఇది ఉత్తరంలో, ఉత్తరం సెంటర్ నుండి పడవర పక్క, ఉత్తరం సెంటర్కి ఈ రింగులు వేయబడ్డాయి. కాబట్టి ఇవి ఉండొచ్చు, ఇందులో తప్పలేదు. ఇది మంచిగా ఉన్నాయి. అది ఉత్తరము ఈశాన్య పిల్లర్, అది ఈశాన్య పిల్లర్ కదా. ఈశాన్య పిల్లర్కి ఒక 9 ఇంచులు వదిలిపెట్టి మెయిన్ డోర్, ఉత్తరంలో 9 ఇంచులు వదిలిపెట్టి మెయిన్ డోర్. ఇది ఉత్తరం మెయిన్ డోర్ వస్తుంది. తూర్పు కూడా మెయిన్ డోర్ వస్తుంది. తూర్పు ఈశాన్యంలో డోర్ ఉంటుంది, దర్వాజా ఉంటుంది. ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉంటుంది. రెండు ఉత్తరము తూర్పు, 2 దర్వాజాలు ఆ ఈశాన్య మూల మీద ఉంటుంది. అర్థమవుతుంది. ఆ పిల్లర్ ఇట్లా లోపల రాకుండా పిల్లర్ అందులో కలిసేటట్టే పెట్టాలి గోడ. ఆ పిల్లరు లోపలికి ఇట్లా ఏం మొక్కిరే బయటికి వెళ్ళొద్దు. ఈశాన్యంలో ఉండబడిన పిల్లరు మూల లోపలికి రావద్దు. అదే 9 ఇంచుల ప్రకారం గోడ పెట్టినప్పుడు ఆ పిల్లరు అందులోనే పోయేటట్టు పెట్టాలి. సో దేవుని రూమ్ వచ్చి ఇట్లా మీకు ఇది ఎన్ని ఫీట్లు ఉంది ఒకసారి పేపర్ ఇవ్వండి, మ్యాప్ పేపర్ ఇవ్వండి. తూర్పు సెంటర్ పిల్లర్, తూర్పులో సెంటర్ పిల్లర్ అయినప్పుడు నైరుతి బెడ్రూమ్ నుంచి ఎదురుగా ఇది 16 ఫీట్ల చిల్లర. మనకు ఇంకా 16 ఫీట్ల 9 ఇంచులు ఉత్తర దక్షిణం ఇది. అదేమో అవతల హాల్ ఇచ్చినాము. ఇదేమో 16 ఫీట్ల 9 ఇంచులు. 16 ఫీట్ల 9 ఇంచులలో నీకు 4 ఫీట్లు వచ్చి దర్వాజా వస్తుంది. ఏది బెడ్రూమ్కు ఇవ్వబడిన ఆర్చి, చిన్న ఆర్చి ఆడ ఎదురూమ్ వస్తుంది. కాబట్టి ఆ బాధ అంటే ఈడొక 4 ఫీట్లు వదిలిపెట్టి ఈడొక మార్క్ ఇచ్చుకో. ఈడొక 4 ఫీట్లు వదిలిపెట్టి మార్చి ఒకటి ఏదైనా గుర్తు ఈడ మార్క్ ఇచ్చుకో. గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నాలుగు ఫీట్లకు ఎదురుగా ఆడ మాస్టర్ బెడ్రూమ్కి చిల్లర బెడ్రూమ్కి మధ్యన అది ఆర్చ్ వస్తుంది చిన్నది ఇది. అయితే ఈ నుంచి ఒక 4 ఫీట్లు మళ్ళీ 4 ఫీట్లు మార్కించుకో పూజ గదికి. ఈ నుంచి పూజ గది 4 ఫీట్లు, ఇక్కడ 4 ఫీట్లు పెట్టుకో. నాలుగు ఫీట్లు పూజ గది. ఓకే.
ఇప్పుడు నీకు ఇది ఏమో హాల్లో కలుస్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడ పిల్లర్ ఏదైతుందో మీద సెంటర్లో బీమ్ వస్తుంది, వచ్చిన ఈ హాల్ చిన్నగా అవుతుంది కాబట్టి మనము ఈ ముక్కని ఈ 4 ఫీట్లు హాల్లో కలుపుతున్నాము. ఈ 4 ఫీట్ల నుండి ఆ 4 ఫీట్ల వరకు ఈ 4 ఫీట్లు పూజ రూమ్ వస్తుంది. పడమర పేసుకొని బయట పెట్టి 4 ఫీట్లు చాలు. అవతల ఎన్ని ఫీట్లు చూడు కిచెన్కి. ఆ గోడకి 7 ఫీట్ 4 ఇంచులు. 7 ఫీట్లు 4 ఇంచులు. నీకు 7 ఫీట్లున్నా కిచెన్ సరిపోతుంది. 7 ఫీట్లు వెడల్పు వస్తుంది. నీకు ఓపెన్ కిచెన్ వస్తుంది. అర్థమైంది? ఓపెన్ కిచెన్ ఉంటుంది. 7 ఫీట్లు ఉత్తర దక్షిణం నీకు కిచెన్ ఉంటుంది. కిచెన్ సరిపోతుంది. అగ్నిమూలలో వంట వస్తుంది. కిచెన్ బాగుంటుంది. పూజ దేవుడు ఈ తూర్పులో అంటే నెట్టు తూర్పులో అగ్నికి పోకుండా తూర్పులో మాత్రమే మనం దేవుణ్ణి పూజ గది పెడుతున్నాము. ఇదేమో హాల్ల కలుస్తుంది. ఇప్పుడు అది డైనింగ్ హాల్ అవుతుంది. అర్థమవుతుంది కదా. ఆడ నీకు దర్వాజా ఎంతో 8 ఫీట్ల దర్వాజా పెడుతున్నావు, 9 ఇంచులు పోను. ఉత్తరం దర్వాజా పెడుతున్నావు కదా, 8 ఫీట్ల దర్వాజా. అది ఉత్తరం మెయిన్ డోర్ దర్వాజా 8 ఫీట్లు ఉంది చేయించింది. అంటే 2 దిక్కుల కిటికీలదా? అది 6 అంటే ఇది ఇప్పుడు ఇది మనకి ఎన్ని ఫీట్లు ఉంది? 13 ఫీట్ల 7.5. 13 ఫీట్ల 7.5 ఉంది. అది 13 ఫీట్లు అంటే 6 ఫీట్లు కిచెన్. ఇది నీకు ఆడ 6 ఫీట్లు దర్వాజా ఎప్పుడైతే వస్తుందో ఆ దర్వాజా 6 ఫీట్లు ఉంది కాబట్టి 6 ఫీట్ల వరకు ఈ పూజ రూమ్ యొక్క గోడని పొడిగించాలి. ఏడికి ఈడ 6 ఫీట్ల వరకు. ఎందుకు అంటే ఉత్తరంలో ఉండబడిన మెయిన్ డోర్ ఏదైతుందో మెయిన్ డోర్లో పూజ రూమ్ మూల పడద్దు. అంటే ఆ డోరు అవతలంచుకు పడమరంచుకు ఆ బాజుని ముంచేటట్టు దీన్ని తీసుకురావాలి. తీసుకొస్తే ఇది 6 ఫీట్లల్లో నీకు కిచెన్ సరిపోతుంది. 6-6.5 ఫీట్లు ఇది సరిపోతుంది. మిగిలిన 7 ఫీట్లు ఉంది కదా, ఆ 7 ఫీట్లు నీకు ఇది డైనింగ్ హాల్ అవుతుంది. ఇదేమో డైనింగ్ హాల్ అవుతుంది. ఓపెన్ కిచెన్ అవుతుంది. ఇక్కడ పూజ రూమ్ అవుతుంది. ఓకేనా? ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా. సారీ, మాస్టర్ బెడ్రూము చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి కడమర అంటే ఇది సెంటర్ పిల్లర్. కడమర ఉత్తర వాయువ్యంలో నీకు బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ ఉత్తర దక్షిణం వచ్చి ఒక 4 ఫీట్లు పెట్టి ఆడ పెట్టి మార్చి ఉత్తర దక్షిణం 4 ఫీట్లు ఆడ కింద ఆడ మార్పించుకో. ఓకేనా? ఇటు ఒక 6 ఫీట్లు పెట్టి తూర్పు అంటే 6 ఫీట్లు పెట్టి ఇంకా 5 ఫీట్లే సరిపోతుంది. ఆరు ఫీట్లు తూర్పు పడమర బాత్రూమ్ వచ్చి 6 ఫీట్లు, ఉత్తర దక్షిణం 4 ఫీట్లు. దానికి డోర్ వచ్చి కింది పక్కకు దక్షిణం అన్నట్టు పెట్టి కింది పక్క దక్షిణం పక్క పెడుతున్నావు కదా. ఈడ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ బాత్రూమ్ ఇచ్చినావు కదా, ఈ నుంచి స్ట్రేట్గా తీసుకురా గోడ. వీడికి ఈడ 4 ఫీట్లు, ఈడ కూడా 4 ఫీట్లు మార్కి, ఈడ 4 ఫీట్లు మార్కి. నాలుగు ఫీట్లు మార్కు. ఇది లోపల పోవడానికి చిన్న ఆర్చి, ఇక్కడ చిన్న ఆర్చి ఇచ్చినప్పుడు ఇది ఈడికెళ్ళాడికి వస్తుంది కదా. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉత్తరము డోర్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు అదేమో బాత్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్. అదే గోడకు ఈడికి స్ట్రేట్ గోడ వస్తున్నప్పుడు ఈడ ఒక 9 ఇంచుల 4 ఇంచుల వదిలిపెట్టి 9 ఇంచుల వదిలిపెట్టి మనం డోర్ పెడతాం.
ఏది ఉత్తరం డోర్ అవుతుంది. ఉత్తరం డోర్ అయినప్పుడు ఇప్పుడు ఇది పిల్లలది. ఈ పిల్లల బెడ్రూమ్కి వచ్చి దీనికి అపోజిట్ ఎదురుంగానే పెట్టి ఎదురుంగా ఓకే. అందులో వాటికి ఎదురుగా వచ్చింది, ఈడ దీనికి ఎదురుగా వచ్చింది. దాంట్లో కూడా వాయవ్య మూలకే బాత్రూమ్. అదే ఇటు 4 ఫీట్లు 4 ఒక దిక్కు 4.5 ఒక దిక్కు పెట్టి మా ఏది పిల్లల బెడ్రూమ్లో కూడా వాయవ్య మూలకే బాత్రూమ్ ఇచ్చింది. ఆ మూలకి ఇచ్చింది పిల్లలు ఉండేది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే. వద్దు, ఆ మూలకు నైరుతి అవుతుంది. నైరుతి మూలకు ఆ రూములో పిల్లలుండి అందులో పండుకొని నైరుతి మూలకు రూమ్ పెట్టద్దు, అలా పెట్టద్దు. వాయవ్య మూలకే పెట్టాలి. వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళు అన్నా కానీ చెప్పు, నాకు ఫోన్ చేసి చెప్పు. వాయవ్య మూలకు మాత్రమే బాత్రూమ్ ఉండాలి. దీంట్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా వాయవ్య మూలకే, దాంట్లో పిల్లల బెడ్రూమ్ కూడా వాయవ్య మూలకే ఉండాలి. లేదా అగ్నిమూలకు ఉండొచ్చు, అగ్నిమూలకు ఉండొచ్చు, కానీ నైరుతి మూలకు వద్దు, పెట్టడానికి వీల్లేదు.